అది ఎలా అంటారేమో. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏంటనంటే గత 30 సంవత్సరాలుగా ఒక్క కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. 30 ఏళ్ల క్రితం వచ్చాడు ఆయన, అంతకు ముందు లేడు. అర్థమైందా? అంతకు ముందు లేడు. 30 ఏళ్ల క్రితం వచ్చాడు ఆ దేవుడు. 30 ఏళ్ళ విపరీతమైన పాపులర్ అయిపోయాడు. అర్థమైందా? పాపులర్ అయిపోయి అసలు లక్షలు కోట్ల మంది వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. వెళ్ళిపోతా ఉంటే కొన్ని అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు వచ్చి హైకోర్టులో వేశారు. ఏమంటే ఈ దేవుడి మీద మాకు అనుమానం ఉందండి అని. నేనేం జోక్ వేయట్లేదు. ఏమంటే ఈ దేవుడి మీద మాకు అనుమానం ఉందని కోర్టులోకి వేసేశారు. కోర్టులోకి వేసేస్తే హైకోర్టు వాళ్ళు ఆ దేవుడికి ఉన్నటువంటి విషయాలు ఏంటో బయట పెట్టమన్నారు. పెడితే విషయం అర్థమైంది, అది ఒక డ్రామా అనేసి, ఆ దేవుడు నిజమైనవాడు కాదని. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడతానంటే షిరిడి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి. ప్రతి జనవరి నెలలో సుమారు ఒక 20-25 కోట్ల మంది వెళ్తారు ఆడికి. 20-25 కోట్ల మంది. భారతదేశంలో 20% మంది అక్కడే ఉంటారు. భారతదేశంలో 20% మంది. వాడు ప్రధానమంత్రి అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసే సైంటిస్ట్ అవ్వచ్చు, సూటు బూట్ వేసుకునే వ్యక్తి అవ్వచ్చు, బట్టలు సరిగ్గా వేసుకోలేనటువంటి పనికి మాలినోడు అవ్వచ్చు. ఎవడైనా సరే అక్కడే ఉంటాడు. అయితే జనవరి నెలలో ఒకటి జరుగుద్ది. ఏంటి అనంటే ఆ జనవరి నెలలో అంత దూరాన్న జ్యోతి ఒకటి కనబడుతుంది. ఆ జ్యోతిని చూడటానికని ప్రజలు విపరీతంగా వెళ్తారు. 2 ఏళ్ల క్రితం ఆ జ్యోతిని చూడటానికి తొక్కిసలాట్లో 105 మంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినప్పుడు హైకోర్టులో కేసేశారు. హైకోర్టులో కేసేస్తే విషయం తేలింది ఏంటంటే కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అడవి జాతి మనుషులు కలిసి వాళ్ళు ఆ పర్టికులర్ రోజున ఓ పెద్ద మంట వేస్తారు. ఆ మంటను చూసి వీళ్ళు జ్యోతి అని చెప్పుకోవడం, ఆ జ్యోతిని చూడటానికి వెళ్ళటం, ఇది నా సొంత మాట కాదు, హైకోర్టులో ఇచ్చేశారు. ఇది ఇచ్చి ఈ జ్యోతి నిజం కాదండి, ఇది మాయండి అని చెప్పారు. అయితే వెళ్ళటం మానేశారా? చెప్పండి, వెళ్ళటం మానేశారా? మామూలే. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఏమంటారు మీరు? మీకు అర్థమైందా? సరే, వాళ్ళు శబరిమల వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళారు, బానే ఉంది. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఆ టైప్ అయిపోయారండి. ఇప్పుడు మనం సంఘానికి కట్టుబడి ఉంటామా? బానే ఉంటది. అయితే ఎవడో ఏదో ఒక ఎర్రబాగులోడో ఏదో చేస్తాడు. చేస్తే వీళ్ళంతా అటు వెళ్ళిపోతారు. ఇంకెవడో ఎర్రబాగులోడు వస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు. మనకు నికరంగా ఉండేది ఉండదు. బైబిల్లో ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు గాలికి చెదరగొట్టు, అది విషయం. అంటే గాలి ఇటు వచ్చింది, ఇటు వెళ్ళిపోతారు. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, మనం కూడా వెళ్ళిపోదాం. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, ఇటు వెళ్ళిపోదాం. వీడికి ఏం ఉండదు స్థిరం. వీడికి ఒక విశ్వాసం కానీ, వీడికి ఒక పద్ధతి కానీ, వీడికి ఒక సిద్ధాంతం కానీ ఉండదు. అరే ఆయన ఎర్ర బట్టలు వేసుకున్నాడు అంటారా అంటే అటు వెళ్ళిపోతాడు. ఈడేమో బట్టలు తీసాడు అంటే ఇటు వెళ్ళిపోతాడు. బాస్ అండి, మనం ఇంతకీ అనుకరించేది వాళ్ళు వేసుకునే బట్టలనా, వాళ్ళు చూపించే మాయలనా ఏంటో అర్థం కాదు. అవునా కదా? మీరు చిన్నోళ్ళు. అందుకే నేనేం చెప్తున్నాను తెలుసా, మన విశ్వాసం క్రియలను బట్టి ఉండకూడదు, మన విశ్వాసం మాయ మాటలను బట్టి ఉండకూడదు, విశ్వాసం వాక్యాన్ని బట్టి ఉండాలి. అది విషయం. సో వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దొంగ వ్యవహారాలు చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మాయ